అవగాహన సదస్సు పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీ కోర్సుల గురించి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఉన్న చైతన్య భారతి స్కూల్లో ఉచితంగా పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీ కోర్సులకు శిక్షణ ఇవ్వబడుతుంది అని ప్రిన్సిపల్ లింగంపల్లి మురళి తెలియజేశారు. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 28/3/2024 తారీఖు నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. విద్య అనేది వ్యాపారం కాదు అని, అది ఒక సామాజిక సేవ మాత్రమే అని, చదువు ద్వారానే సామాజిక అభివృద్ధి అనే నినాదంతో అనేక మంది భావి భారత విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపాలని మరియు గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి చక్కని శిక్షణ ఇచ్చి తద్వారా వాళ్ళకి మెరుగైన జీవితాలు అందించాలని సదుద్దేశంతో పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ కోచింగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బావులపాడు మండల విద్యాధికారి భట్టు సురేష్ కుమార్ గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు 10వ తరగతి తర్వాత భవిష్యత్ కోర్సులు మరియు వివిధ అవకాశాలు అనే అంశంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక అతిథిగా మచిలీపట్నం పాలిటెక్నిక్ కాలేజీ సీనియర్ లెక్చరర్ వి ఎలీషా గారు వచ్చారు. ఇలా గంట తిప్పేవాడు, ఇలా పేజీలో తిప్పుకుంటే అక్కడ పడేసేవాడు అంతే. గంట మేము రాత్రి 9 నుంచి 2 నిమిషాలు చదివేవాడు. వాడు గంట చదివేవాడు, పేజీలు తిప్పడం అంటే తిప్పాడు పడేసేవాడు అంతే. వాడు క్లాసు టాపర్, సెకండ్ వాడు. మేము ఎక్కడ 10th 11th ఉండేవాడు పొజిషన్. వాడు అంటే ఏంటి, వాడి బ్రెయిన్ అలాంటిది. వాడి బ్రెయిన్ అందరికీ రావాలని రాదు, వాడి బ్రెయిన్ ఆడిది. అంటే పిల్లలు ఒక్కొక్కడు యూనిక్, ఒకటి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది,